నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి కాగ్ కొత్త రిపోర్ట్ అయితే వెల్లడించింది. ప్రధానంగా ఇందులో రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా మొట్టమొదటి అప్పుల్లో ఎక్కువగా ఉన్న స్థానం ఆంధ్రప్రదేశ్లేనంటూ తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేసీ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, 1,80,000 కోట్లు ఈ టెన్యూర్లో వాళ్ళు చేస్తే ఫస్ట్ ఈ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి దీంట్లో స్టార్టింగ్ 3 నెలల్లోనే 46.5% అంటే 37,000 కోట్లు, సంవత్సరానికి 80,000 కోట్లు అనుకుంటే అందులో అప్పు చేసి పెట్టారు. ఇప్పుడు ఈ అప్పు అంతా ఎటుపోతుందని ప్రజలు అభిప్రాయపడతా ఉంటారు. ఎటుపోతుందో ఎవరికి తెలియదు. వాళ్ళ చేతిలో ఏం జరుగుతుందో కూడా మూడో కంటికి కూడా తెలియట్లేదు. ఈ రోజున్న సర్కమాస్టెన్షియల్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ఎఫ్ఆర్పిఎం లిమిట్ ఏదైతే ఆయన దగ్గర 80,000 కోట్లు మహా అయితే కొన్ని ఎరోనియస్ సర్కమాస్టెన్స్లో పెంచుకుని వెసులుబాటు ఉంటుంది. కానీ ఊహకు అందకుండా 47% దగ్గర అంటే 38,000 కోట్లు ఈ ఫస్ట్ క్వార్టర్లోనే వాడేశారు. ఇప్పుడు దాని యూటిలైజేషన్ ఏదంటే ఓ పక్క టీచర్లకి జీతాలు ఇవ్వలే, వాళ్ళు రోడ్ల మీదే ఉన్నారు. ఇది ఈ ట్రాన్స్ఫర్లన్నీ లాస్ట్ మూమెంట్లో చేసిన చీకటి దెబ్బకి 2 నెలల బట్టి జీతాలు రావట్లే. పైపచ్చి స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరికి డిఎల్ రాలే. దగ్గర 4 డిఎల్ బాకీలు ఉన్నాయి ఇప్పటికి. సో జీతాలు కూడా సక్రమమైన టైంలో రాక, డిఎల్ ఇవ్వక ఈ రాష్ట్రంలో పోనీ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అవుతుంది అనుకున్న దగ్గర అమరావతికి తీసుకొచ్చిన వరల్డ్ బ్యాంక్ లోన్ కూడా వాళ్ళు కూడా నెత్తి కూర్చున్నారు. ఏమని, ఇది డైవర్ట్ అయింది లోన్ అన్నది. అలాగే పోలవరంకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కూడా దాన్ని డైవర్ట్ అయిందని పోలవరం నిధులు మళ్లించారని చెప్పి అపవాదం కూడా కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ రెండింటి ఉదంతంలో దగ్గర ఈ 13 నెలల ప్రస్థానంలో 1,86,500 కోట్లు, అది కూడా ఈ రోజు దాకా ఒక జలశక్తి మీద కూడా అప్పు చేసేసడానికి వెనకాట్లే. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు యాడ్ నుంచి ఆడకెళ్తుంది స్టేట్ ప్రాస్పరిటీ అనేది గమనిస్తే ఎక్కడ కనబట్లే. ఓ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనబట్లే, జీతాలు సక్రమంగా అవ్వట్లే. పోనీ సంక్షేమంకి ఏమైనా పెద్దపేట వేసి గత ప్రభుత్వంలో కంటిన్యూ చేస్తున్నారంటే సంక్షేమం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. వీళ్ళు ఇస్తున్న పెన్షన్ తప్ప ఇంకోటి ఏం కనబట్లే. అమ్మఒడి కూడా ఈ క్యాల్కులేషన్ ప్రకారం ఇంకా 37 లక్షల మందికి ఇవ్వాల్సిందే ఉంది. ఉచిత గ్యాస్ ఒకే సిలిండర్ ఇచ్చారు. ఇప్పటికి ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కదా, ఫైనాన్షియల్ ఇయర్లో 2 సిలిండర్లు ఇంకా బాకీ ఉండి కూడా ఈ కొత్త సంవత్సరం అతిగతి లేదు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు కాగ్ రిపోర్టు నివేదిక ఇంకా పూర్తిగా నేను కూడా ప్రక్షాళించలేదు. అది ఒకసారి చూసిన తర్వాత నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులు, దాని సారాంశం రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ తర్వాత జీతభత్యాలకు కూడా సక్రమమైన వినియోగం జరగనప్పుడు, పైపచ్చి 57,800 కోట్ల పైచీలకు రెవెన్యూ డెఫిసిట్ ఒకటి కనబడుతున్నప్పుడు, స్టేట్ రెవెన్యూ అంటే ఎక్స్చెక్కర్కి ప్రాపర్ ఛానల్స్లో రావాల్సింది కూడా 57,800 crores మనకి ఇంకా రాకుండా ఉన్న నిస్సాయ స్థితి కనబడుతుంటే వాట్ ఈస్ ద ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్? ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడేయడానికి గత ప్రభుత్వం లాజిస్టిక్స్ అని చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి ఫైనాన్షియల్ డివిజన్స్ కనబట్టలే కదా. ఫైనాన్షియల్ డివిజన్స్ కనబడిన దగ్గర గత ప్రభుత్వాన్ని ఆపాదించుకుంటూ ఉన్నప్పుడు మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు దీంతో కంపారిటివ్గా మనం ఎన్హాన్స్ అయ్యాం, లేకపోతే ఇంత అభివృద్ధి సంతరించుకుంటుంది గత ప్రభుత్వం చేయిందని చూస్తే మీరు చేసిన పని చూస్తే దగ్గర 4 కోట్లు ఎంతో అన్నా క్యాంటీన్కి రిలీజ్ చేశారు. ఒక గ్రామంలో 2,200 మంది ప్రజలకు ఉన్న ఒక సచివాలయం, విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూలు అండ్ రైతు భరోసా కేంద్రము, ఇలాంటివన్నీ చూసుకుంటే వీటికే దగ్గర 96 లక్షలు ఖర్చు అవుతుంది. దగ్గర మీరు ఏ ప్రాతిపదిక మీద కేవలం అన్నా క్యాంటీన్ 4 గ్లాసులు 4 ఎల్లో పిల్లర్లు తప్ప ఇంకేం లేదు. లోపల అంతా ఈ సామాన్లకు సంబంధించిన విషయం చూసుకున్నా ₹1 కోటి దగ్గర దానికే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తున్నారు. దీని డెవలప్మెంట్ అంటారా? శాశ్వత భవనాలు కట్టిన విలేజ్ క్లినిక్లు, నెక్స్ట్ సచివాలయాలు, ఆర్బిక సెంటర్లు శాశ్వత భవనాలు, నాడు నేడు స్కూల్ ప్రక్షాళించింది శాశ్వతంగా. వీటికి 96 లక్షలు అని అగ్రిగేట్ 2,200 మంది ప్రజలు ఉన్న దగ్గర ఖర్చు చూపించిన గత ప్రభుత్వంలో మీరు ఊహకందకుండా అన్న క్యాంటీన్లు పోనీ 175 నియోజకవర్గాల్లో శాశ్వత ప్రణాళిక మీద ఒక్కొక్క నియోజకవర్గంలో శాశ్వతంగా అన్నప్రదానంతో పరిరక్షిస్తాం ఉన్న దగ్గర కూడా చూస్తే ఈడ్చుకొడితే ఒక్క నియోజకవర్గానికి ఒకరు కూడా పెట్టట్లే. ఇది చాలా విడ్డూరంగా ఉంది. పోనీ పక్క పోలవరం కేంద్ర నిధులతో ఏమైనా సమన్వయపరిచి సంధానపరిచి దాన్ని ఏమైనా పరుగులు పెట్టేస్తున్నారంటే స్టాండ్ స్టిల్. సో ఇవన్నీ పర్యవసానాల్లో ఈ కాగ్ రిపోర్టు దాని తీవ్రత ఖచ్చితంగా ఇది హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ అవుతుంది ఇవాళ రేపట్లో. ఎందుకంటే స్పాన్ ఆఫ్ నో టైం దగ్గర 47% ఫస్ట్ క్వార్టర్లోను. మా అయితే 2 కోట్లు ఎంటర్ అయ్యాం అంతే కదా, ఇంకా 2 క్వార్టర్లు ఉన్నాయి. ఈ 2 క్వార్టర్ల సారాంశంలో ఏమీ కాకుండా అతిగతి లేకుండా ఇంత ఇబ్బడి ముబ్బడి అప్పులతో రాష్ట్రాన్ని గతంలో శ్రీలంక అయిందని చెప్పి ఇప్పుడు ఏమైనా సోడాన్ చేయడానికి చూస్తున్నారా? ఏమిటి పరిస్థితి? బుద్ధిజ్ఞానం లేకుండా ఓట్లేస్తే ఇలాగే అడుగుతున్నారు ఎవడైనా సరే. ఏమవుతున్నారు? ఏం తెలుస్తుంది? ఆ రేట్లు అలాగే ఏడుస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు రేట్లు ఉన్నాయి. కట్టుకుని చేస్తున్నారా లేదా? తిన్నోడు తింటున్నాడు, తిన్నోడేమో పొట్ల కాలు పెట్టుకుని పడుకుంటున్నాడు. అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మనం ఏం చెప్పక్కర్లేదు సార్, వాళ్ళకే సమానం తెలుసు. ఎలా తెలుసా? నిన్న ఆయన సినిమా రిలీజ్ అయింది కదా,
గతంలో అయితే అమ్మఒడో లేకపోతే ఆటో వాళ్ళకి 10,000 ఇలాంటివన్నీ జేబులో డబ్బులు ఉండేవి. టక పెంచిన రేట్లతో కొన్నారు, సినిమా టికెట్లు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు సినిమాకి వెళ్ళడానికే ఆసనాలు వేస్తున్నారు, ఒక్కొక్కటి రామదేవ్ బాబా ఆసనాలు. అదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. సామాన్య మానవుడి దగ్గర ఎప్పుడైతే రూపాయి రొటేషన్ ఉండదో మార్కెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మార్కెట్ ముందుకెళ్ళదు, స్టాండ్ స్టిల్లే ఉంటుంది. దానివల్ల రెవెన్యూ డెఫిషియన్సీ 53,700 కోట్లు, కాగ్ రిపోర్ట్ ప్రకారం 47% ఇప్పటి ముప్పటి అప్పులు, జీతబత్యాలు ఇవ్వకపోవడం, అలాగే సంక్షేమంకి పెద్దపీట వేస్తామని చెప్పి పీట 4 కోళ్ళు అంటే నేను పట్టిన దానికి 1 కోళ్ళు అని చూపించడం, కేవలం పెన్షన్ మాత్రమే ఇవ్వడం, అలా ఎన్ని ఉన్నాయి. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జరగట్లేదు. కేవలం గాలి కబుర్లు, పై కబుర్లు, మేగడ కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తారు. అందుకని ఇంకెళ్ళి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నేను క్యాబినెట్ నిర్ణయాల్లో ఈ లుల్లు మాల్ ఇలాంటి లుల్లు మాల్ మీద కూడా వాళ్ళు కేసేసారు. ఏ ప్రాతిపదిక మీద ఇస్తారని నేను అంటుంది ఏంటంటే, ఒక యాక్టివిటీకి గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ ప్రూవింగ్ విచ్ ఈస్ రాంగ్ అని. ఎందుకు అంటే వాళ్ళు లుల్లు మాల్ అన్నది మన కోకటిపల్లిలో చాలాసార్లు మాడుకున్నాం, అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టుకున్నాడు, ఏమైంది? అలాంటి దానికి ప్రభుత్వం అంతంత వేల కోట్లు విలువ చేసే భూములు ఇవ్వడం, అలాగే వర్షాలాడడానికి ఇస్తూ నిన్న కూడా అలాంటి నిర్ణయం కొన్నిటికి ఇస్తూ చెప్తుండడం, దీనివల్ల పర్యవసనాలు ఏముంటున్నాయంటే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగితే ఒక ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి ఒక మార్గం వెసులుబాటు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నప్పుడు మీరు చెప్పినవన్నీ చెల్లుబాటు అవుతాయి. కానీ అక్కడ యాక్టివిటీ లేనప్పుడు అన్యాక్రాంతంగా భూములు, ఓ పక్క అమరావతి రైతులకి 46,000 ఎకరాలు ఇంకో కొత్త ఎక్విజిషన్, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు నిరసిస్తున్నా సరే నారాయణ మంత్రాలు చెప్తున్నారు తన విషయంలో. ఇలాంటివన్నీ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ టు ద రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఓ పక్క అమరావతి రైతులు వాళ్ళ తీవ్ర మానసిక వేతలు ఎదురుతున్నారు. నాకు ఒక పెద్ద ఆయన రైతు, మా మిత్రుడి యొక్క నాన్నగారు, నా గాంధీ అని, నా ఫెలో చార్ట్ అకౌంటెంట్ వాళ్ళ నాన్నగారు, ఆయన అసలు అమరావతి ఉద్యమంలో ఇంచుమించు ప్రాణార్పణ చేసినంత వ్యక్తి. ఆయన మీద ఫస్ట్ కేసు పెట్టుకున్నాడు. ఆయన మాడుతున్న మాటలు వింటే నాకే చెల్లించిపోయింది. ఎందుకంటే కనీసం వాళ్ళు కడుపుకి అన్నం తినలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ప్లాట్లు కొట్టి ఇచ్చినా అదేదో వాడు యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటాడు కదా, అది లేదు. స్ట్రీట్ క్యాపిటల్ రోడ్లు లేవు. ఇలాంటివన్నిటి మీద ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సన్ట్రేషన్ లేకుండా ఇవాళ మీరు హైకోర్టుకి వెళ్ళి మార్గం చూడండి, ఒక కారు వెళ్తే ఇంకో కారు లాగాల, పోలీస్ కానిస్టేబుల్ ఈ గోల్కొండలో ఆపుతారు చూడండి. మీ గోల్కొండ ఎప్పుడైనా వెళ్ళారు? లోపలికి ట్రాఫిక్ వెళ్తుంది మిలిటరీ కంట్రోల్లో, ఒక సైడ్ నుంచి గేట్లోంచి బయటకు వస్తుంటే లోపలికి వెళ్ళి ట్రాఫిక్ ఉండదు. సేమ్ అదే జరుగుతుంది అమరావతి హైకోర్టుకి. ఏం జరుగుతుంది సార్? అట్లీస్ట్ నన్ను యుద్ధ ప్రాతిపదిక మీద గత ప్రభుత్వం నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా ఏమీ చేయని దగ్గర ఇలా వార్ ఫుటింగ్ బేస్లో పట్ట పని చేసుకెళ్ళాలి కదా, దానికి ₹1 ఖర్చు అయితే మాట్లాడాలి కదా. ఎక్కడ ప్రపంచంలో లేని కిలోమీటర్కి ₹62 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు లోన్లు రోడ్లు వేయడానికి. ఏడా ఇది? ఈ విడ్డూరాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. అతి దగ్గరలో దీని పర్యవసానాలు మాత్రం ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఎలా బతికి బట్ట కడతారో దేవుడే నిర్ణయించాలి. మామూలుగా వైసీపీ టెన్యూర్లో చేసిన అప్పులకి ఆయన ఇచ్చిన పథకాలకి బ్యాలెన్స్ అయింది, బట్ కూటమి చేస్తున్న అప్పులకి ఎక్కడ పోతున్నాయి? యాడ చేశారండి? వాళ్ళు చేసిన అప్పు ఎంత? 3,36,000 కోట్లు. వీళ్ళెంత చేశారు? 1,80,000. ఒక సంవత్సరం 5 సంవత్సరాల టెన్యూర్లో ఆయన చేసిన దాంట్లో 2,70,000 కోట్లు డైరెక్ట్గా డీబీటీ పథకం రూపంలో ప్రజలకే ఇచ్చాడు. అప్పేంది అంటే రెవెన్యూ మాడ్యూల్ ఇన్ఫ్లో పర్ఫెక్ట్గా జరిగింది, అవుట్ఫ్లో పర్ఫెక్ట్గా జరిగింది, అది రొటేషన్ అయింది. వీళ్ళు ఓన్లీ కాకనబుల్ స్టోరీస్ చెప్పుకుంటూ ఈయన అనుభవం, పవన్ కళ్యాణ్ యొక్క కలయిక, లోకేష్ గారి ప్రాబల్యం, ఇవే హరికథలు ఈరోజు దాకా. ఆ ఒక్కటి తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఏది? రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ప్రాస్పరిటీ ఆఫ్ స్టేటు, ఇండస్ట్రియలైజేషన్, ఈ 3 తప్ప అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు చేయలేక ఆయన మీద పడేడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చేయని దాకా లెక్కలేని లక్షలు చెప్పేప్పటికి అంతకన్నా వెళ్ళి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.